ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరముని వాత్సల్యత కొరక మీకు స్తోత్రములు. మారని మార్పు చెందని ప్రేమ కొరక మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభుదినమందు ప్రకటించుకున్న మేరకు ఈ రాత్రి బైబిల్ పఠన కూడి కొరక మీరు మమ్మల్ని సమకూర్చినందుకు కొరక మీకు స్తోత్రాలు. సమయానికి రాగలిగిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరం కావడం అంతటిలో లోపట వెలుపట చేరి వచ్చిన మా అందరి మీద నీ పరిశుద్ధమైన రక్తమును విశ్వాసముతో ప్రోక్షించుకొనిచున్నాం. దేవా, మీరే మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచము, పవిత్రపరచి మీరే అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, సార్వత్రిక సంఘం అంతటిలో కూడా ఈ రాత్రి జరుగుతున్న ప్రతి కోడికను మీరే మేలుకై జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి స్థలంలో నిలబడుచున్న మీద ఆశలైన వారిని మీరే బలపరిచి అభిషేకించి మీరే వాడుకోనండి. నీ ప్రజలకు ఆత్మీయ అక్కర సంపూర్ణంగా తీర్చబడుటకు మీరే సంపూర్ణంగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు కదే హోవా, మాకు కథ మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీరే కనికరించి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మేము ఇంకను అనేకమైనటువంటి నూతన సంగతులు విని మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతైనా ప్రోత్సాహము వెట్టకలుగునట్లుగా మీరే సంపూర్ణంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. క్షేమంగా పులివెందుల నుంచి మీ దాసుడు మనవడే నన్ను క్షేమంగా తీసుకుని వచ్చినందుకు కొరక మీకు స్తోత్రాలు. మీరే బలపరిచి మీరే వాడుకోనండి. మాకు అవసరమైన పాటలు, వాక్యము మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాకని స్తుతిస్తూ మీకే అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందవి తెచ్చుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 191. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా,
మరణము గెలచిన నా ప్రభువా, మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు, స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించె మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించె మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా, నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము, ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి తప్పక చేరున్. మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి తప్పక
చేరున్ మానవ సంపద కీర్తి మహిమలు మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోనిలా సియోను మరువకు నీ ప్రభుని గతించిపోనిలా సియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము లెబానోను వీడి నాతో రమ్ము లోకపు ఆశలు గతించిపోవును లెబానోను వీడి మాతో రమ్ము లోకపు ఆశలు గతించిపోవును హెర్మోను గెత్సేమనే గొల్గొత దాటుచు హెర్మోను గెత్సేమనే గొల్గొత దాటుచు హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము మరొక పాట పాడుకుందాం పాట సంఖ్య 494 పాత పుస్తకాలు అయితే 422 494 422 నే యేసుని వెలుగులో నడిచేది నే యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగలయనతో నడచెదను వెలుగు నడచెదను వెంబడించెదను యేసుడే నా రక్షకుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడచెదను గాఢంబగు చీకటిలో భయపడను ఆత్మతో పాడుచు సాగిపోదును యేసుడే నా నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును
వెంబడింతును యేసుని వెలుగులో నడచెదను వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును సర్వమేచెదను చెంతనుండెదను యేసుడే ప్రేమామయుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును యేసుని వెలుగులో నడచెదను దిన సహాయమునే పొందెదను సుఖ దుఃఖమైన మరణమైన యేసుడే నా యండ నుండును నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును యేసుని వెలుగులో నడచెదను నా దృష్టిని ప్రభుపై నుంచెదను సిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను యేసుడే నా చెంత నుండును నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును చివరిగా పాట సంఖ్య 477 477 పాత పుస్తకాలు అయితే 737 నీ స్వరము వినిపించు ప్రభువా. పల్లవి మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు మాత్రం పాడుకున్నాం. పల్లవి మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్
యందు నిలుచున్నట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. బైబిల్ పనిలో వాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యం విందాం. మనం వాక్య భాగాలు చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34 10వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిని
ఇజ్రాయేలీలు యెహోవాను సేవించుచు వచ్చిరి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చివరిగా అపొస్తలుల కార్యములు 26. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19, 20 వచనాలు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటిను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవం గల గొప్ప దేవ, మరి యొక్క బైబిల్ పఠన దినాన మమ్మల్ని ఇలాగ చిన్న మందగా సమకూర్చినందుకై స్తోత్రాలు. చిన్న మంద భయపడకుడి అని మీరు సెలవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీ దాసుడు భగత్ సింగ్ గారిని మీరు ఏర్పరచుకొని మీరు జరిగించిన కార్యములన్నింటినీ బట్టి స్తోత్రాలు. ఆయన జీవితము, ఆయన యొక్క పరిచర్య మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మాకు కలుగుచున్న ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినము కూడా కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి, తద్వారా మేము పురికొల్పబడడానికి, ప్రోత్సహించబడడానికి, భారము పొందడానికి, ఆ దర్శనంలో స్థిరముగా ఉండడానికి ఎంతైనా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. మా సమయం కొద్ది సమయం దీవెనకరంగా చేయము, మమ్మల్ని బలపరచు. విశ్వాసముతో ఆవరణమంతటి పైన మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. కాబట్టి మనకు తెలిసినట్లుగానే మనము ఎలాగున సోదరుడు భగత్ సింగ్ గారి యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క పరిచర్యను గురించి అనేక సంగతులు మనము చెప్పుకుంటూ ఉన్నాం. గత వారం కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అనేక దేశాల్లో, అనేక ఖండాల్లో ఎలాగున ప్రభు ఆయనకు పరిచర్య ఇచ్చాడు, ఆయనకు ఆహ్వానం దేవుడు కలిగించాడు. తద్వారా అనేక స్థలాల్లో ఆయన పొందినటువంటి దర్శనాన్ని పంచుకునేటువంటి అవకాశం ఎలాగ దేవుడు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత వారము కొంత ఆరంభించాం. మినిస్ట్రీ ఇన్ మిడిల్ ఈస్ట్ అనుకున్నాం. మినిస్ట్రీ ఇన్ మిడిల్ ఈస్ట్ అంటే గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ దేశాలు అంటే కువైట్, దుబాయ్, సౌదీ, ఇరాన్, ఇరాక్, ఆ ప్రాంతం అంతా కూడా గల్ఫ్ అంటారు, లేక మిడిల్ ఈస్ట్ అంటారు. గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నట్లు అంతకు మునుపు కొంత ఆరంభించాము. ఎలాగున్న ఇజ్రాయెల్ దేశంలో భగత్ సింగ్ గారు పరిచర్య చేసేకి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఆయన చెప్పాడు, దేవుని వాక్యం ఎంతో రియల్గా ఉంది ఆ స్థలాలు చూసినప్పుడు. యోర్దాన్ నది కానీ, బేతని, మరి గలిలయ ఆ ప్రాంతము, యోర్దాన్ ప్రాంతము, మరి గొల్గొతా ప్రాంతము, ఇవన్నీ చూసినప్పుడు దేవుని వాక్యం ఎంత రియాలిటీ, ఎంత వాస్తవమైందో అది అనుభూతి కలుగుతుంది అని భగత్ సింగ్ గారు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే
భగత్ గారికి ఆఫ్ఘనిస్తాన్లో కూడా దేవుడు ద్వారం తెరిచాడు. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ ఆయన 63వ సంవత్సరంలో చలికాలంలో కాబూల్ పట్టణానికి వెళ్తూ వచ్చాడు. కాబూల్ పట్టణానికి వెళ్తూ వచ్చాడు. అక్కడ మనం చెప్పుకున్నట్లు అంతకు ముందే క్రిస్టీ విల్సన్ అని అమెరికా మిషనరీ అక్కడ పరిచయం చేస్తున్నాడు. భగత్ గారికి ఆయన పరిచయమే. ఆయన ప్రెస్బిటేరియన్ మిషనరీ అని చెప్పుకున్నాం. ప్రెస్బిటేరియన్ అనేది అది ఒక డినామినేషన్. బ్యాప్టిస్ట్ అన్నట్లు, పెంతెకోస్తు అన్నట్లు. భగత్ గారు వారు ఒకవేళ వేరు వేరు డినామినేషన్ సంబంధించిన వారు అయినప్పటికీ భగత్ గారికి హృదయం ఎంత విశాలమైందంటే ఏకభావం కలిగినటువంటి వారితో, సంఘమును కూర్చున్నటువంటి దర్శనం కలిగిన వారితో ఎలాగో ఆయన కలిసి వారిని ప్రోత్సాహపరుస్తూ వచ్చేవాడు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఆ చలికాలంలో అక్కడ ఉన్నటువంటి మంచు, అదంతా మంచు కొండలు. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉంటుంది? తాడిపత్రి అవతల ఉంటుంది. పాకిస్తాన్ అవతల ఉంటుంది. కరెక్ట్. కొంత హిమాలయ పర్వతాలు ఉంటాయి. అప్పుడు ఆ పర్వతాలన్నీ కూడా మంచుతో కప్పబడి ఉండగా భగత్ గారికి ఆ పర్వత శిఖరాలను గురించి దేవుడు తలంపించాడు. అక్కడ ఉన్నప్పుడే 63వ సంవత్సరంలో 40 పర్వత శిఖరములు అని ఆయన రోజుకు వర్తమానం ఇచ్చేవాడు. 40 మౌంటైన్ పీక్స్, 40 పర్వత శిఖరములు. ఆ బుక్ ఉంది, జ్ఞాపకం ఉందా? 40 పర్వత శిఖరములు. అవి భగత్ గారు ఆ పర్వతాలు చూసినప్పుడు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ పర్వత శిఖరములు, ఆత్మీయమైనటువంటి పర్వత శిఖరాలు గురించి రాస్తూ వచ్చారు. 40 పర్వత శిఖరాల గురించి చక్కగా ఆయన ధ్యానిస్తూ వచ్చాడు. ఆ పుస్తకం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఇంకా అలాగా ఆఫ్ఘనిస్తాన్లో ఆయన పరిచయం చేశాడు. తర్వాత క్రిస్టీ విల్సన్ గారితో సహవాసం చేశాడు. అలాగా పరిచర్యలో పాలు పొందేటువంటి కృప ఇచ్చాడన్నమాట దేవుడు ఆయనకి. అంటే ఈ భగత్ గారు అనేక దేశాలు, స్థలాలు తిరగడం ద్వారా, పరిచయం చేయడం ద్వారా ఆయా దేశాల్లో దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క విశాలత, ఎంత ఎంత విశాలమైనటువంటి వాడో దేవుడు. అంటే ఈ దేవుని యొక్క ప్రభు యొక్క శరీరం, సంఘం అనేటువంటి శరీరము ఎంత విశాలమైందో అని భగత్ గారు ఆలోచిస్తూ వచ్చారు. విశాలమైనటువంటి సంఘం. అలాగా ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్, గల్ఫ్ స్టేట్స్, దోహా, కువైట్, బెహ్రెయిన్, దుబాయ్, ఇంకా అనేకమైనటువంటి పట్టణము కలిగిన దేశాలు. అంటే కొన్ని దేశాలు పెద్ద పట్టణం, అదొక్కటే దేశం. ఇప్పుడు దుబాయ్ ఉందండి, దుబాయ్ పెద్ద పట్టణం, అదే దేశం అంతే. అలాగున్నాయి చిన్న చిన్న దేశాలు అన్నమాట. అక్కడంతా భగత్ గారు పర్యటిస్తూ లేక పరిచయం చేస్తూ వచ్చారు. ఎక్కడైతే భగత్ గారు పరిచయం చేస్తూ వచ్చారో అక్కడంతా కూడా తర్వాత దినాల్లో అపొస్తలుల కార్యం 2:42 ప్రకారంగా సంఘాలు ఆరంభించబడుతూ వచ్చాయి. ఆ గల్ఫ్ కంట్రీస్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా భగత్ గారు ఎక్కడైతే అడుగుపెట్టాడో, దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం మేరకు అడుగుపెట్టిన స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పినట్లు దేవుడు, అలాగా ప్రతి చోట సంఘము ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. అపొస్తలుల కార్యం 2:42 ప్రకారంగా మనం చెప్పుకున్నట్లు. కాబట్టి అది ఇక్కడ మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి ఈ విశ్వాసులైన వారు అక్కడికి వెళ్ళి
ఆయా పనులు చేసుకునేదానికి, ఉద్యోగాలు చేసేదానికి అట్లా ఈ సంఘాలు ఏర్పాటు చేయబడుతూ వచ్చాయి. కాబట్టి భగత్ సింగ్ గారు వెళ్ళినటువంటి స్థలాలు ఏవైనా కూడా అక్కడంతా కూడా పరిచర్య విస్తరింపజేయబడుతూ వచ్చిందన్నమాట. అది యేసుప్రభు వారి యొక్క శరీరము అనేటువంటి సంఘం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే భగత్ సింగ్ గారిని దేవుడు ఆ పరిచర్యలో నడిపిస్తుండగా అనేక సందర్భాల్లో, అనేక పర్యాయాలు చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయన నడిపించే విధానంలో చాలా అద్భుతాలు, అంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఉదాహరణకి ఆయన చెప్పేది ఏంటంటే, డిసెంబర్ 31 తారీఖు 69వ సంవత్సరంలో జాగ్రెబ్ అనేటువంటి స్థలానికి వెళ్ళాలి ఆయన. అది యుగోస్లేవియా దేశంలో ఉంటుంది. జాగ్రెబ్ ఏం పేరు? జాగ్రెబ్ పట్టణం. అంటే స్విట్జర్లాండ్లో ఉండేటువంటి జ్యూరిచ్ పట్టణం నుండి జాగ్రెబ్ పట్టణానికి వెళ్ళాలి ఆయన. వెళ్ళవలసినటువంటి ఏర్పాటు చేయబడింది. అప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రకటించారంట, ఏమనంటే వాతావరణం బాగలేదు కాబట్టి ఈ వెళ్ళే ఫ్లైట్ జాగ్రెబ్లో దిగకుండా వెళ్ళిపోతుంది. దిగకుండా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డైరెక్ట్గా టెహ్రాన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అది జాగ్రెబ్, క్షమించండి, బెల్గ్రేడ్కి వెళ్తుంది. జాగ్రెబ్లో మీటింగ్ వెళ్ళాలా భగత్ సింగ్ గారు. అయితే వాతావరణం బాగలేదు. వాతావరణం బాగలేనప్పుడు ఫ్లైట్స్ దిగలేవు కదా. కాబట్టి ప్రకటించారన్నమాట. ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ప్రకటిస్తే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎక్కేలా కూర్చున్నాడు. కొంతసేపు ప్రయాణం అయిన తర్వాత మళ్ళా ఫ్లైట్ క్యాప్టెన్ అనౌన్స్ చేశాడంట, వాతావరణం బాగుంది, జాగ్రత్తలో దిగుతుంది, ఫ్లైట్ ఆగుతుంది. అంటే అటువంటి అద్భుతాలు ఎన్నో చేస్తూ వచ్చాడు భగత్ సింగ్ గారి జీవితంలో. పరిచర్యలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చారు. కాబట్టి అలాగా జాగ్రత్తలో దిగి పరిచర్య చేస్తూ వచ్చారు. ఆయన దిగిన తర్వాత వెంటనే మళ్ళీ వాతావరణం బాగాలేదు. అది ఆశ్చర్యం, విపరీతమైనటువంటి మంచు. కాబట్టి అలాంటి ఉదాహరణలు ఎన్నో భగత్ సింగ్ గారు చెప్పగలరు. కాబట్టి అది ఆయన పరిచర్యలో ప్రభు చేసేటువంటి కార్యాలు. తర్వాత అంటే ఆ ఫ్లైట్ ఎక్కాల, జాగ్రత్తలో దిగదంటే ఎక్కాల వద్దా? టైం 2 minutes. ఆయన ప్రార్థన చేసుకుంటే ప్రభు ఎస్ బోర్డ్ అన్నాడు, ఎక్కమన్నాడు. అలాగా నడిపింపు పొందుతూ వచ్చాడనమాట భగత్ సింగ్ గారు. అలాగా వాతావరణం బాగా కావడం, అక్కడ దిగడము, పరిచయం చేయడం, అది అంటే 2 నిమిషాల్లో డిసైడ్ చేసుకోవాలి ఎక్కల వద్ద. అది అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా చెప్పు, నాకు ఫ్లైట్ ఎక్కమంటావా వద్దంటావా అంటే లార్డ్ రిప్లైడ్ వెరీ క్లియర్లీ, యూ ఆల్సో బోర్డ్ ద ప్లేన్. నువ్వు కూడా ఎక్కువ, అందరు ఎక్కుతూ ఉన్నారు, పక్కన నిలబడి ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఎస్ యూ కెన్ ఆల్సో అని ప్రభు చెప్పినప్పుడు ఎక్కేశాడు. ఇదంతా జరుగుతూ వచ్చింది. భగత్ సింగ్ గారి యొక్క వర్తమానం కొరకు అక్కడ అనేకులు వేచి అలాగ వర్తమానం పొందుతూ వచ్చారు. కాబట్టి అక్కడ నుంచి ట్రైన్లో హంగరీ ఇంకొక మీటింగ్కి వెళ్ళాలన్నమాట. అది అలాగా ఆ పరిచర్య నష్టపోకుండా, పరిచర్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభు భగత్ సింగ్ గారికి సహాయపడుతూ వచ్చాడు. తర్వాత జాగ్రెబ్
నుండి స్టట్గార్ట్, జర్మనీలో ఉన్నటువంటి స్టట్గార్ట్ అనేటువంటి ప్లేస్. ఏం పేరు చెప్పండి, మనకు నోరు తిరగాలి బాగా. జాగ్రెబ్ టు స్టట్గార్ట్ వెళ్ళాలి. అదే ఆయన ప్రోగ్రాం. జనవరి 6వ తారీఖు 70వ సంవత్సరంలో అది. అక్కడ యాన్యువల్ మిషన్ కాన్ఫరెన్స్ అక్కడ జరిగించేదానికి. అయితే ఆ స్టట్గార్ట్ వెళ్ళే దాంట్లో 3 వారాల ముందే ఫ్లైట్ బుక్ చేశారు. కానీ అంటే ట్రైన్ అన్నమాట చాలా ఫుల్ రష్గా ఉంది. భక్సి గారు అనుకున్నారు దేవుడు ఒక సీటు పెట్టింటాడు లేదు అనుకున్నాడు. అలాగా ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. అంటే ట్రైన్లో ఆయన మ్యూనిచ్ అనే స్థలానికి వెళ్ళాలి. అయితే ప్రభు సాయం ఆయన అంటే ఎక్కడైనా కానీ ఇట్లా పరిస్థితులు వచ్చినప్పుడు భక్సింగ్ గారు టెన్షన్ ఏం పడడు. ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటంటే, అనేక మంది ఆయనలో చూచినటువంటి విశ్వాసం ఏంటంటే టెన్షన్ ఉండదు. మనకు చిన్నదానికి టెన్షన్ వచ్చేస్తుంది కదా. పరిచర్యలు కూడా, వ్యక్తిగత విషయాలంటే సరే, పరిచర్యలు కూడా టెన్షనే, మనకు అన్నిటికీ టెన్షనే, అంతే కదా. అయితే భక్సింగ్ గారిలో కనబడేది ఏంటంటే నో టెన్షన్, నెమ్మదిగా ప్రభు అలా చక్కగా నడిపిస్తాడు. అది భక్సింగ్ గారి జీవితంలో మనం చూస్తాం. తర్వాత జర్మనీలో ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత దోహా ఖటర్ తర్వాత అక్కడి నుంచి ఆయన టెహ్రాన్కి వెళ్ళాలి. అక్కడ మీటింగ్ టెహ్రాన్లో, అక్కడ మీటింగ్ కొరకు వెళ్ళాలా. కువైట్ మీదుగా టెహ్రాన్ వెళ్ళాలి. అది ఎక్కడికి వెళ్ళాలా, వయా కువైట్, అది రూట్ అనమాట. వెళ్ళాలంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. టెహ్రాన్కు కువైట్ మీదుగా వెళ్ళేటువంటి ఫ్లైట్ ఏమైంది, దోహా ఖటర్ నుంచి క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత అది జనవరి 24వ తారీఖు 70వ సంవత్సరంలో. అయితే భక్సింగ్ గారు టెహ్రాన్లో మీటింగ్ కొరకు ప్రామిస్ చేశాడు. ఆ పలానా మీటింగ్ పలానా రోజు నేను వస్తాను అని. 24వ తారీఖు, జనవరి 24వ తేదీ. మరి ఎట్లా ఇన్ టైంలో ఎలా చేరాలా? ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. 2 రోజుల వరకు ఆ రూట్లో ఫ్లైట్ లేదు, 2 డేస్. ఎట్లా చేరాలా? ప్రామిస్ చేశారు పరిచర్యకు వస్తాను. అయితే నాకు తెలిసింది ఏంటంటే, బీరూట్ లెబనాన్ మీదుగా టెహరాన్కు ఫ్లైట్ ఉందన్నమాట. ఒక 1000 కిలోమీటర్లు లేక 1000 మైళ్ళు రౌండ్ అబౌట్ దూరం అయిపోతుంది అన్నమాట. అయితే ప్రభుని అడిగారంట, ప్రభు ఎట్లా ఈ రౌండ్ అబౌట్కి ఫ్లైట్కి ఎక్కాలనా లేకుంటే ఆగిపోవాలనా అంటే, ప్రభు పూర్తి సమాధానం ఇచ్చాడంట. సమాధానం ఇస్తే సరే అనుకున్నాడు. అంతకుముందు టెహరాన్లో ఉన్నటువంటి విశ్వాసులకి పలానా రోజు వస్తానని చెప్పాడు కదా, ఆ క్యాన్సిల్ అయింది. మరలా ఇన్ఫర్మేషన్ చేసేదానికి వీలు లేకపోయింది. ఎప్పుడు వస్తారని వెయిట్ చేయాలి వారు, అక్కడ ఉన్నవాళ్ళు. ఈయన రిసీవ్ చేసుకోలేరు. టెహరాన్లో ఉన్నటువంటి మందిరము ఒక సందులో ఉందంట, కనుక్కునేది కూడా కష్టం. ఇప్పుడులాగా జీపీఎస్ సరే, ఫోను ఇప్పుడేముంది, టకటక కొట్టేస్తే మాట్లాడచ్చు. ఇట్లా ఈ రూట్లో వస్తామని చెప్పచ్చు. అట్లా చెప్పే కూడా లేవు అవకాశాలు ఆ దినాల్లో. 70 అంటే దాదాపు 50 ఏళ్ళ కిందట మాట. అటువంటిప్పుడు సరే ప్రభు సమాధానం ఇచ్చాడు కదా,
వెళ్ళాడు, బయలుదేరితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎట్లా కష్టం, కొత్త ప్లేస్ అనమాట. బీరుట్లో దిగి ఎయిర్పోర్ట్ కొరకు ట్యాక్సీలో వెయిట్ చేస్తుంటే ఇంకొక ఆయన వచ్చాడంట. ఒక ఆయన వచ్చి ఆయన చూస్తే భక్సింగా కనిపించిందంట. ఈయన విశ్వాసలాగా ఉన్నాడు అనుకున్నాడు. ఆయన ముఖం చూసి ఈయన విశ్వాసలాగే ఉన్నాడు అని ఆయనకు సమాధానం కలిగింది. ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పాడు, బ్రదర్ మిమ్మల్ని గురించి నేను విన్నాను, డోంట్ వరీ, ఇద్దరికి నేను టెహ్రాన్లో గది బుక్ చేశాను, ఏ మాత్రం చింతపడకుండా మనం నాతో ఉండండి, నాతో గడపండి, ఆ స్థలానికి మనం తర్వాత ఉదయం యాక్చువల్గా రాత్రి 10 గంటలు అయిందనమాట టెహ్రాన్ చేసేసరికి. ఎవరు లేరు అనుకున్నట్లుగానే, వాళ్ళకి తెలియదు కదా ఇన్ఫర్మేషను, ఎవరు రాలే. అప్పుడు ఆ గదిలో రెస్ట్ తీసుకొని సహవాసం చేసి ఆ బ్రదర్ తోటి, ఆ బ్రదర్ ఒక ఇంజనీర్ అన్నమాట, హాంకాంగ్కి చెందినటువంటి ఇంజనీర్. మా ఉదయం అయిన తర్వాత సులభంగా ఆ స్థలం కనుక్కునే దానికి ప్రభు సాయం చేస్తూ వచ్చారు. అలాగే ఎన్నో ప్రభు కార్యాలు భక్సింగ్ గారి యొక్క జీవితంలో మనం చూస్తాం. కాబట్టి అలాగా అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా భక్సింగ్ గారికి దేవుడు నడిపింపు ఎలాగుంది అనేది చాలా తేటగా కనపడుతుంది. మనకిప్పుడు అంత ఆశ్చర్యం అనిపించకపోయినా ఆ పొజిషన్లో మనం ఉన్నప్పుడు, భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యకరమైన విషయమే కదా. దేశం కానీ దేశం అయిపోయా, మనము అనంతపురంలోనే ఏదైనా స్థలం అంటే తెలుసుకోలేము కదా, పెద్ద పట్టణం. అటువంటిది టెహ్రాన్ ఎక్కడ, సాయిబుల్ రాజ్యం. కాబట్టి అయితే ప్రభు ఆయనకు అన్ని అడుగడుగున స్టెప్ బై స్టెప్ సహాయం చేస్తూ వచ్చాడు. అది భక్సింగ్ గారి జీవితంలో మనం చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే భక్సింగ్ గారు ఆ తర్వాత జమైకా దేశాన్ని కూడా దర్శించాడు. వెస్ట్ ఇండీస్ దీవుల్లో ఉంటుంది జమైకా దేశం. అక్కడ 2 వారాలు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో పరిచర్య చేస్తూ వచ్చారు. కొరియాలో, ఇంకా ఆసియా ఖండంలో ఆయా దేశాల్లో పరిచర్య చేస్తూ వచ్చారు. భక్సింగ్ గారు తన యొక్క పరిచర్య ద్వారా తన జీవితంలో అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చారు. ఆయన పరిచర్య కావచ్చు, ఆయన ప్రెజెన్స్ కావచ్చు, ఆయన ఒక మాట కావచ్చు, అది చాలా ఇన్ఫ్లుయెన్స్డ్గా, అంటే అనేకులకు ఇన్ఫ్లుయెన్స్ అంటే అనేకులకు ప్రేరేపించేదిగా ఉందన్నమాట. అలా తీసుకున్నారు ఆయన. భక్సింగ్ గారు ఉన్నారంటే చాలు, లార్డ్స్ ప్రెజెన్స్ ఉన్నట్లే. భక్సింగ్ గారు వాక్యం చెప్పారా, అలా ఆ మాటలు అలా తీసుకునేవారు. బైబిల్లో మనం చూస్తాం, సమూయేలు మాటలు తీసుకున్నారు కదా. చూడండి, మాట చదువుతాం, ఎంత బాగుంది. మొదటి సమూయేలు గ్రంథం అంటే ఆ మాట అలాగా తీసుకుంటూ వచ్చారు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 19-20 వచనాలు గట్టిగా చదవండి ఎవరైనా. ఏది తప్పిపోలేదు. తిమ్మతంగులు చెప్పేవాడు, ఆ మాట వస్తుంటే అట్లా పట్టుకునేవాళ్ళంట. అంటే అంత ప్రెషియస్గా, అంత ప్రశస్తమైనదిగా తీసుకునేవారు సమూయేలు యొక్క మాట. కాబట్టి ఏది తప్పిపోలే, ప్రజలు అట్లా తీసుకునేవారు. అట్లా భక్సింగ్ గారిని కూడా అంతే, ఆయన మాట అట్లా తీసుకునేవారు, జస్ట్ అట్లా పట్టుకుని ఆస్వాదించేవారు. అది ఆయన లైఫ్ అండి. చాలామంది చెప్తూ ఉంటారు,
భగత్ సింగ్ గారు అట్లా అంటే మనం ఈ తరంలో చాలామంది తెలియదు కాబట్టి ఆ, అంత ఎక్కువ అర్థం కాకపోవచ్చు. ఒకసారి బెంగళూరులో అక్కడ జూబ్లీ 3 days మీటింగ్స్ దిగాయి. ఎప్పుడు 80 సంవత్సరం ప్రాంతంలో నేను చెప్తున్నాను, 1980. ఆ భగత్ సింగ్ గారు ఉన్నారు అప్పుడు. అట్లా బయటకు వచ్చి మాకంత ప్రార్థన చేశారు. మేము తిరిగి ముగించుకొని పోయేటప్పుడు దైవజనులు చెప్పేవాళ్ళు ఆయన గురించి. అప్పీలింగ్ పర్సనాలిటీ. ఆయన చూస్తే అప్పీలింగ్ పర్సనాలిటీ అంటే అట్లా ఆకర్షించబడతా ఉంటాయి ఆయన చూస్తే. కాబట్టి అంటే అలాగా దైవజనుడిగా ఆయన అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. అందుకే భగత్ సింగ్ స్పిరిచువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ లిటరలీ 10s of thousands of people. వేల కొలది ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అది ఇండీడ్ హీ కన్సిస్టెంట్లీ ట్రైడ్ టు రిఫ్లెక్ట్, రేడియేట్ అండ్ రిప్రజెంట్ క్రైస్ట్ వేర్ ఎవర్ హీ లెడ్ హిమ్ డ్యూరింగ్ హిస్ ట్రావెల్స్. అంటే ఎక్కడెక్కడైనా ఆయన ప్రయాణాలు చేశాడు, పరిచర్య చేశాడు, ఎక్కడ ఉన్నాడో అక్కడంతా కూడా యేసు ప్రభు వారిని రిఫ్లెక్ట్ చేసేకి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు వారిని టు రిఫ్లెక్ట్, ప్రతిబింబించేకి. తర్వాత రేడియేట్ అంటే ఫీడింగ్ అండ్ రిప్రజెంట్, ప్రభువును రిప్రజెంట్ చేసేవాడు ఆయన ప్రయాణాల్లో కానీ ఆయన ఉన్న చోటంతా కానీ. కాబట్టి ప్రతి చోట కూడా ఆయనకి ఆ అట్రెన్స్, ఆ మాటలు దేవుడు ఇస్తూ వచ్చారు. అట్రెన్స్ పరిచయం చేసి ఆయన మాటలు ఇస్తూ వచ్చారు. కాబట్టి అంటే ప్రపంచంలో అనేక స్థలాలు తిరిగైనా యేసు ప్రభు వారి యొక్క ఈ దర్శనం, ఈ ప్రత్యక్షత, తర్వాత నూతన నిబంధన సంఘం యొక్క దర్శనం, ప్రత్యక్షత అనేకులతో పంచుకుంటూ వచ్చారు. సంఘం గురించిన ప్రత్యక్షత అనేకులతో పంచుకుంటూ వచ్చాడు. అంటే ఒక రకంగా ఆయన ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా పరిమళ సువాసనగా అలాగా యేసు ప్రభు వారిని బయలుపరుస్తూ వచ్చాడు. పరిమళ వాసనగా. పౌలు మంచి మాట అన్నాడు కదా, ఆ మాట చదువుదాం. పౌలు ఏమన్నాడంటే 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14-15 కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. అది భగత్ సింగ్ గారు యాక్చువల్గా బయలుపరుస్తూ వచ్చారు. క్రీస్తు సువాసన బయలుపరచారు. ఆయన ఏ స్థలానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఖండానికి వెళ్ళినా అలాగా భగత్ సింగ్ గారు పరిచర్య చేస్తూ వచ్చారన్నమాట. అది జరిగినటువంటి విషయం. కాబట్టి ఇప్పటి వరకు చాలా సంగతులు చెప్పుకున్నాం కదా. క్లుప్తంగా ఇది చెప్పాలంటే విస్తారంగా కాదు, క్లుప్తంగా మనము భగత్ సింగ్ గారికి పరిచర్య ఆయా ఖండాలు, ఆయా దేశాల్లో, ప్రపంచమంతటా ఈ దర్శనం, నూతన నిబంధనల దర్శనం భగత్ సింగ్ గారు బయలుపరుస్తూ వచ్చారు. ఆయన ఆశ కూడా అది, ఏదైతే ప్రభు ఆయనకి ఇచ్చాడో అది అందరికీ తెలియదు, అందరికీ చేరాల. ఇట్ హ్యాస్ టు రీచ్ పీపుల్ అనేది భగత్ సింగ్ గారి యొక్క భారం. అందుకే ఆయన అనేక స్థలాలకు వెళ్తూ వచ్చాడు. అంటే ఆయన వెళ్ళలేదు కానీ దేవుడు ఆయనను
నడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకు అటువంటి ఇన్విటేషన్స్ ఇచ్చాడు. ఆహ్వానాలు ఇచ్చాడు. ఆహ్వానించినప్పుడే వెళ్ళేవాడు ఆయన. మన మాదిరి నేను చేస్తాను, నేను పరిచర్య అని వెళ్ళేవాడు కాదు ఆయన. మనం ఏం చేస్తాం? నేను కూడా అంటే పరిచయం చేయడం తప్పు కాదు. అయితే ప్రభు వాడుకో. జయరాజ్ అన్న చెప్తూ ఉంటాడు మామూలుగా కొన్నిసార్లు. ఏమని చెప్తుంటాడంటే, నాకు పరిచర్య చేస్తాను, నాకు పరిచర్య లేదే అని వానికి పరిచర్య ఉండదంట. అంతే కదా. కాబట్టి ప్రభు వాడుకోవాలి. భక్త్ సింగ్ గారిని అలాగా ప్రభు వాడుకున్నాడు. దర్శనం ఇచ్చాడు, వాడుకున్నాడు. అందుకే చెప్తూ ఉంటారు, మిషన్ అండ్ కమిషన్. మిషన్ ఉన్నప్పుడే కమిషన్ ఉంటుంది. అలాగే అంటే అలా. కాబట్టి భక్త్ సింగ్ గారిని దేవుడు అలాగ వాడుకున్నాడు. అది ఒక భాగం. భక్త్ సింగ్ గారి జీవితము పరిచర్యలో అదొక భాగం. ఇంకొక అంశంలోనికి వెళ్దాం మనం ఈ దినం నుండి. ఈ మన దేశంలో, ఇతర దేశాల్లో, అనేక పట్టణాల్లో పరిచర్య విషయము క్లుప్తంగా చెప్పుకున్నాము. తర్వాత ఈ దినం నుండి ఇంకొక యాంగిల్లో భక్త్ సింగ్ గారిని గురించి చెప్పుకుందాం. ఆ యాంగిల్ ఏంటంటే భక్త్ సింగ్ లైఫ్, పర్సనల్ అండ్ మినిస్ట్రీ. ఆయన వ్యక్తిగతము, తర్వాత పరిచర్య. దేశాల్లో కాదు, ఎటువంటి పరిచర్య. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నదంతా కూడా మరి ఏ దేశాల్లో పరిచర్య చేశారు, ఆయన జత పని వారిని దేవుడు ఎలాగ ఇచ్చాడు, అవన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు ఆయన పరిచర్యలో ఉండేటువంటి సుగుణం ఏంటో కొద్దిగా చెప్పుకుందాం. అంటే బ్యూటీ. ఆయన ఎటువంటి పరిచర్య గురించి చెప్పుకున్నాము, ఏ స్థలాల్లో చేశాడు. ఇప్పుడు ఆయన పరిచర్య ఎటువంటిది అని క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకునేది ఆరంభిస్తాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఏంటంటే అపోస్తలుడైన పౌలు, తర్వాత సాధు సుందర్ సింగ్ గారు వారిలాగానే భక్త్ సింగ్ గారికి కూడా దేవుడు ఆయనే బయలుపరుచుకున్నాడు. అంటే నీకు నాకు బయలుపరచుకోలేదా? అయితే నీకు నాకు వేరే వాళ్ళు సువార్త చెప్పారు, అంతే కదా. ఒక మీటింగ్లో విన్నాము, లేకుంటే ఎవరైనా సువార్థకుడు మనకు సువార్త అందించాడు. నాకు కూడా సువార్త అందించాడు 73వ సంవత్సరంలో హెబ్రోన్లో ఒక సేవకుడు. అలాగ నేను ప్రభువుని తెలుసుకున్నా. అయితే భక్త్ సింగ్ గారికి అలా అవకాశం లేదు. సాధు సుందర్ సింగ్ గారు కూడా అంతే. సాధు సుందర్ సింగ్ గారు ఎలా, ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇండియాలో సాధు సుందర్ సింగ్ గారు బాగా అందరికీ పరిచయం అయినటువంటి సిక్కు మతం నుండి యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు. పేరు విన్నారా? మా జేజ్ ఉంది కానీ మా ఊళ్ళో ఉండేది. మా జేజ్ అంటే మా నాయన వాళ్ళ అమ్మ, పెద్దమ్మ. పాతకాలంలో సాధు సుందర్ సింగ్ మన ఊరికి వచ్చిండే అని చెప్పేది. అంటే చాలా ప్రాంతం తిరిగారు, ఇండియాలో కూడా, ఆంధ్రాలో కూడా తిరిగారు అన్నమాట. అట్లా సాధువులాగా, సాధు డ్రెస్. సాధు సుందర్ సింగ్ గారు ఎటువంటి డ్రెస్? సాధువుల డ్రెస్. ఎందుకంటే చాలామంది చెప్తారు, ఆ దినాల్లో ఉత్తర ఇండియాలో ప్రత్యేకించి హిమాలయ పర్వతాలన్నింటిలో ఎవరినంటే వాళ్ళని ఇళ్ళలోకి రానిచ్చేవారు కాదు. అవకాశం లేదు, ఇళ్ళలోకి వెళ్ళి స్వార్ చెప్పడానికి అవకాశం లేదు. అప్పుడు ప్రభు ఆయనకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ డ్రెస్ సాధువులను ఆహ్వానిస్తారండి కదా, సాధువులు, సన్యాసులు. ఆ గెటప్లో సాధు సుందర్ సింగ్ గారు పరిచయం చేస్తూ వచ్చారు. ఆయన గురించి ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే అవి
మనము చాలా చోట్ల వింటాం. చాలా పుస్తకాలు ఉన్నాయి సాధు సుందరం గారిని గురించి, అనేక అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. అవి ఎట్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో తెలియదు కానీ బట్ చాలా విషయాలు ఉన్నాయి. నేపాల్ దేశంలో ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు వెళ్తే ఆయన కొట్టి బాయిలో వేశారంట. బాయిలో వేస్తే పాడుపడిన బాయి. అర్ధరాత్రి సమయంలో ఒక తాడు వచ్చినట్లు, ఆ తాడు పట్టుకుంటే పైకి లాగబడినట్లు, మరలా పోయి బజార్లో సుమారు చెప్పినట్టు కూడా ఆయన గురించి చెప్తుంటారు. అంటే ప్రభు అట్లా అద్భుతం చేస్తూ వచ్చారు ఆ దినాల్లో, 1900 ఆరంభ దినాల్లో, 1900s ఆరంభ దినాల్లో. అట్లా చాలా ఆయన జీవితంలో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. అనేకులు రక్షణ పొందుతూ వచ్చారు. తర్వాత మనం గమనించినట్టయితే ఒక విషయం ఏంటంటే, ప్రత్యేకంగా 16 సంవత్సరాల వయసులో సాధు సుందర్ సింగ్ గారు ప్రభుని తెలుసుకున్నారు. ఒంటరిగా ఆయన గదిలో ఉన్నప్పుడు ప్రభు వెలుగుతో బయలుపరుచుకున్నాడు. ఇంకొకటి కూడా నేను విన్నది ఏంటంటే, సాధు సుందర్ సింగ్ గారు ఒక తీర్మానంలోకి వచ్చారు. దేవా, నువ్వు ఎవరో నాకు తెలియదు, నాకు బయలుపరుచుకో, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఒక రైల్వే లైన్ ఉందంట. తెల్లవారుజామున 5 గంటలకు ట్రైన్ ఉంది. నువ్వు బయలుపరుచుకో, లేకపోతే నేను ఆ ట్రైన్ కింద పడేసి చనిపోతాను అని తీర్మానం చేసుకొని నిద్ర రాకుండా ఆయన చల్లనీళ్ళతో స్నానం చేసి కూర్చున్నాడంట. దేవాన్ని బయలుపరచుకో. అప్పుడు వెలుగు బయలుపరచబడింది అని చెప్తారు. తద్వారా ఆయన యేసుప్రభువే నిజమైనటువంటి దేవుడు, రక్షకుడిని ఆయన తెలుసుకున్నాడు. విస్తారంగా ఆయన హిమాలయ పర్వతాల ప్రాంతాలు, ఉత్తర ఇండియా, దక్షిణ ఇండియాలో కూడా తిరుగుతూ వచ్చాడు, ప్రభువును బయలుపరుస్తూ వచ్చాడు. చాలామంది బైబిల్లో పేతురు ఎలాగా ఆయన పోతుంటే రోడ్లో పేతురు ఏం చేసినారు, ఆయన వస్త్రం పట్టుకుంటే చాలనుకున్నారు. వస్త్రం ముడితే చాలని చాలామంది రోగులు వెంటబడ్డారు అపొస్తలుల కార్యంలో. అలాగా సాధు సుందర్ సింగ్ గారిని వెంటబడేవారంట. అటువంటి సాక్ష్యం ఉంది ఆయనకి. సరే, అలాగా 1929 వరకు ఆయన పరిచయం చేస్తూ వచ్చారు. 1929, 1929వ సంవత్సరం వరకు. ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో తెలియదు. 29 డిసెంబర్ ఆ ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ గారు మరణించాడా, లేక ఎట్లా మరణించాడు, ఏమయ్యాడు విషయమే తెలియదు లోకానికి. అదృశ్యమైపోయాడు. మరి తెలియదు, బయటపడలేదు. మరి అది 1929 డిసెంబర్లోనే దేవుడు భగత్ సింగ్ గారిని దర్శించాడు. చూడండి ఆ బ్యూటీ, చూడండి ఎంత బాగుందో. 1929 డిసెంబర్లో సాధు సుందర్ సింగ్ గారు అదృశ్యం అయిపోయినాడు. ఏమైపోయినాడు తెలియదు, ఆయన గురించి వర్తమానం లేదు. భగత్ సింగ్ గారిని కూడా దేవుడు దర్శించింది 1929 డిసెంబర్లో, ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు. అది ప్రభు యొక్క కార్యం అనుకోవాలంతే. అలాగా సాధు సుందర్ సింగ్ గారు ఆయన అంతము అలాగా జరిగిందని చెప్తారు. సరే, అలాగే మనకు తెలిసినట్టుగా సాధు సుందర్ సింగ్ గారు అలాగే భగత్ సింగ్ గారు కూడా ప్రభు ఆయనకు బయలుపరుచుకున్నాడు. తను తాను బయలుపరుచుకున్నాడు. ఎలాగా? 1928వ సంవత్సరంలో ఆయనకు జీవించేటువంటి లివింగ్ క్రైస్ట్ ఆయన బయలుపరుచుకున్నాడు. డిసెంబర్ 28. లివింగ్ క్రైస్ట్ అండ్ ఈజ్ లివింగ్ వర్డ్
ద బైబిల్ బికేమ్ వెరీ ప్రెషియస్ టు హిమ్. కాబట్టి జీవము గల ప్రభువు బయలుపరుచుకున్నాడు, జీవము గల దేవుని వాక్యము బయలుపరచబడింది. అది ప్రభు చేసినటువంటి కార్యం. అంటే యేసు ప్రభు నామము నాకు బహు ప్రియమైంది అని చెప్తూ వచ్చాడు భగత్ సింగ్ గారు. బహు ప్రియమైనటువంటి యేసు ప్రభు నామం. ప్రభు నీవు కూడా నా రక్షకుడివి అనే మాటలు వల్లిస్తూ వచ్చారు అని సాక్ష్యంలో చెప్పన్నట్లుగా. అయితే 28వ సంవత్సరంలో అట్లా ప్రభు ఆయనకు బయలుపరుచుకున్న తిరిగి జన్మించిన అనుభవం మాత్రము 29 డిసెంబర్లో కొత్త నిబంధన చదువుతూ ఉన్నాడు కదా, అలాగే కొత్త నిబంధన చదువుతూ వచ్చాడు కదా. యోహాను సువార్త 3:3 వచ్చేసరికి ఒక మాట ఆయన పట్టుకుంది. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, నిశ్చయంగా, వెరిలీ వెరిలీ ఐ సే అంటు యూ అనే మాట. ఆడ ఆగిపోయాడు. అప్పుడు ప్రభు ఆయనకు గ్రహింపు కలిగేశాడు. అప్పుడు ప్రభు నేను పాపిని అంటే ప్రభు ఆయనకి తన దేహంలో ఉన్నటువంటి నల్లటి మచ్చల ద్వారా పాపము మచ్చలు అన్ని చూపిస్తూ వచ్చాను. అప్పుడు అది చూపించినప్పుడు ప్రభు నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం బయలుపరుచుకున్నానంటే, ఇది నా రక్తం, దిస్ ఈజ్ మై బ్లడ్, అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని బయలుపరుచుకుంటూ వచ్చాను. అది భగత్ సింగ్ గారు బయలుపరుచుకున్నటువంటి. తర్వాత మనం గమనించినట్లయితే దైవజనులు ఏం చేస్తారంటే, కోషి గారు కానీ భగత్ సింగ్ వాజ్ అన్ ఇండియన్ ఈక్వివలెంట్ ఆఫ్ ది గ్రేటర్ వెస్టర్న్ ఎవాంజలిస్ట్స్ ఫిన్నీ, మూడీ, క్యాంపెల్ మోర్గన్, గ్రహం స్కార్గి. ఈ గొప్ప దైవజనులతో సమానమైనటువంటి వాడు అని కోషి గారు చెప్తారు. భగత్ సింగ్ గారు ఈ గొప్ప దైవజనులు వాళ్ళ పేరును గురించి చెప్తూ వచ్చారు. ఫిన్నీ అంటే ఫిన్నీలాగా చాలా నేర్పరైనటువంటి వాడిగా వాక్యంలో ఉన్నాడు. తర్వాత మూడిలాగా నేరుగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉన్నాడు. తర్వాత క్యాంబెల్ మోర్గన్, గ్రామ్ స్కార్గి లాగా మంచి బైబిల్ టీచర్ భగత్ సింగ్ గారు అని దైవజనులు కోషి గారు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. కాబట్టి భగత్ సింగ్ గారు అలాగా ప్రభు నెరిగి అలాగా ప్రభు చేత సిద్ధపరచబడినటువంటి పాత్రగా ఆయన బయలుపరుచుకున్నాడు. అది ఈ కొత్త యాంగిల్లో మనము కొన్ని విషయాలు చూడాలి. కొంచెం ఆరంభిస్తాము, ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి. దైవజనులు చెప్పేది ఏంటంటే, ఆయన యొక్క మినిస్ట్రీ అంటే పరిచర్య, జీవితము పరిచర్య, లైఫ్ అండ్ మినిస్ట్రీ, కొన్ని విషయాలు, కొన్ని అంశాలు చెప్తూ వచ్చారు. అంటే ఆ పరిచర్యలో ఉన్నటువంటి విషయం ఏంటి? నంబర్ 1 ఒకటి ఏంటంటే, హియరింగ్ ది వాయిస్ ఆఫ్ ద లార్డ్. భగత్ సింగ్ గారి యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం ఏంటంటే, హియరింగ్ ది వాయిస్ ఆఫ్ ద లార్డ్, ప్రభు స్వరం వినుట. ఒక పుస్తకం కూడా రాశాడు కదా, ఏం పేరు? వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరం. అది భగత్ సింగ్ గారు నేర్చుకున్నది. భగత్ సింగ్ గారు ఏమంటారంటే, మనము ఆయన స్వరం వినేది నేర్చుకున్నట్లయితే మనకున్నటువంటి ప్రశ్నలు, మనకున్నటువంటి ఎటువంటి ప్రశ్నలైనా మనము జవాబు పొందవచ్చు. ఇంకే ప్రశ్నలు మనకు ఉండవు అన్నట్టు. ఆయన స్వరం వినేది మనం నేర్చుకున్నట్లయితే ఎటువంటి కష్టమైనటువంటి సమస్యతో కూడినటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా
ఆయన స్వరం వింటూ ఉంటే అవన్నీ కూడా ఆ, పరిష్కరించబడుతూ వస్తాయి. కాబట్టి భగత్ సింగ్ గారి యొక్క ఆ, మొట్టమొదటి సుగుణం ఏంటంటే దేవుని స్వరం విని దానికి లోబడడం. చాలామంది ప్రపంచంలో గొప్ప దైవజనులు భగత్ సింగ్ గారిని అడిగారంట, మీకున్నటువంటి క్రైస్తవుడుగా మీకున్నటువంటి ఆధిక్యత ఏంటి అంటే, దేవుని స్వరం విని దానికి విధేయ చూపడమే నాకున్నటువంటి ఆధిక్యత అని చెప్తూ వచ్చా. హనోకులాగా, అబ్రహాంలాగా, పౌలులాగా, పాత నిబంధనలు కొత్త నిబంధనలు భగత్ సింగ్ గారు రక్షణ పొందినప్పటి నుంచి దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, నాకు తెలియపరచు అనేటువంటి ఆశతో భగత్ సింగ్ గారు ప్రభువుని అడుగుతూ వచ్చారు. అనేక సందర్భాల్లో దేవుని స్వరం విని ప్రభువును వెంబడించుతూ వచ్చాడు. కాబట్టి ప్రభు స్వరం విని ఆయన వెంబడించేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. భగత్ సింగ్ గారు ప్రభువును తిరిగి జన్మించినప్పుడే, రక్షణ పొందినప్పుడే ఆ తీర్మానం చేసుకున్నాడు. ప్రభు నాతో మాట్లాడు, నాకు తెలియపరచు, నీ స్వరం నాకు కావాలి అని చెప్తూ వచ్చాడు. భగత్ సింగ్ గారు ఈ కొన్ని విషయాలు చెప్పుకుని మనం ముగించుకుందాం. భగత్ సింగ్ గారు దేవుని స్వరాన్ని వినేదానికి 3 షరతులు పెడుతూ వచ్చారు, 3 విషయాలు చెప్తూ వచ్చారు. మొట్టమొదటి ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని స్వరం వినాలంటే ఆ వ్యక్తి యేసు ప్రభువును తన పాపాన్ని ఒప్పుకొని క్షమించబడి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మొట్టమొదటి ఆధారము లేక మొట్టమొదటి కండిషన్. ఎవరు దేవుని స్వరం వినగలరు? తమ పాపాలు ఒప్పుకొని క్షమించబడి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన వాళ్ళు దేవుని స్వరం వినగలరు. దానికి ఆధారం ఏంటి? చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. మనకు తెలిసిన మాటే, 10:27. యోహాను సువార్త 10:27. అది ఎవరు స్వరం వినేది? ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, అంతే కదా? ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. మనము ఆయన మందలో చేర్చబడితే కదా, కాబట్టి పాప క్షమాపణ పొంది రక్షణ నిశ్చయిత పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినప్పుడే ఆయన స్వరం వినడానికి వీలవుతుంది. అది మొట్టమొదటిది. రెండవదిగా, విత్ డివైన్ లైట్, అంటే దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షపరచబడాలి. ఆయన స్వరం వినాలంటే గాడ్స్ లైట్ ప్రత్యక్షపరచబడాలి. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బిలీవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ద బైబిల్ ఈజ్ ట్రూ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. హియర్ అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ రెస్పెక్ట్. కాబట్టి ఎప్పుడు స్వరం వినగలమంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది దేవుని వాక్యము అని నమ్మే వరకు ఉండాలి. అంటే నమ్మనోళ్ళు కూడా ఉంటారా? విశ్వాసులు అంటే అనుమానాలు ఉంటాయి. అందుకే భగత్ సింగ్ గారు చెప్పేవారు, కొత్తగా రక్షణ పొందినప్పుడు ఎందుకు కొంతమంది మందిరానికి పోయేవాళ్ళు. ఒకసారి ఆయన కెనడా విషయంలో ఒక మందిరానికి పోతే అక్కడ ఎట్లున్నారంటే సమాధి పరిచయకు వచ్చినట్లున్నారంట. వాళ్ళ ముఖాలు చూస్తే ఎట్లున్నాయి? సమాధి పరిచర్య. సమాధి చేసేప్పుడు ఎట్లుంటాం? అంతా సొరకాయ ముఖం అయిపోయి ఉంటుంది కదా.
అలా ఉన్నారు. ఏం కారణం అని ఆయన ఆలోచించినప్పుడు ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఎవరికైతే సందేహాలు ఉంటాయో వాళ్ళు అలా ఉంటారు, సంతోషించలేరు, ఆనందించలేరు. అందుకే భక్సింగ్ గారిని అడిగారు. ఏమని అడిగారంటే, యోన తిమింగలం కడుపులో ఉన్నాడు కదా, పెద్ద చేప అనుకోండి, తిమింగలం అనుకోండి, మీరు నమ్ముతారా అని అడిగారంట. కొంతమంది ప్రశ్న వేశారంట, ఏమని నమ్ముతారు మీరు? తిమింగలము కడుపులో యోన ఉన్నాడు నమ్ముతారా? బైబిల్లో ఉంది కదా. తిమింగలం కడుపులో యోన ఉండడమే కాదు, యోనా కడుపులో తిమింగలం ఉన్నా నమ్ముతాను నేను అని చెప్పాడు భక్సింగ్ గారు. అంటే దేవుని వాక్యము వన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్, మనకు రుజువు అయిపోతే ఇంకా అనుమానం లేకుండా అన్నట్టు, అప్పుడే మనము దేవుని స్వరాన్ని వినగలం అని భక్సింగ్ గారు చెప్పేవారు. కాబట్టి సందేహాలు ఉండేవారు ఆనందించలేరు, సంతోషించలేరు. అందుకే అనేకుల ముఖాలు అలా ఉన్నాయి అని భక్సింగ్ గారు అర్థం చేసుకున్నారు ఆరంభ దినాల్లో. తర్వాత ఎవరు దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినగలంటే భయభక్తులతో దేవుని వాక్యాన్ని భయభక్తులతో చదివేవారు. ఎట్లా చదవాలా? ఏదో అనేక పుస్తకాలు చదివినట్టు కాకుండా చాలా భయభక్తులతోటి దేవుని వాక్యాన్ని చదవగలిగినప్పుడే, విత్ రిసీవింగ్ మైండ్, అప్పుడే దేవుని స్వరాన్ని వినగలం. నీ వాక్యం ద్వారా భయభక్తులతో చదవడమే కాకుండా, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అనేటువంటి ఆశతో అడిగినప్పుడు దేవుడు మాట్లాడేవాడుగా ఉంటాడు. అది రెండవది. మూడవది ఏంటంటే, one should have a deep desire to know and to do the will of God. అంటే మన హృదయాంతరాలలో మనకు ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. ఏమనంటే, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలా, దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని బయలుపరచబడినప్పుడు నెరవేర్చాలనేటువంటి ఆశ మన హృదయాంతరాల్లో ఉంటే అప్పుడు ప్రభు మాట్లాడతాడు. అప్పుడు వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క స్వరం మనం వినగలం. కాబట్టి ఈ మూడు విషయాలు వరుసగా చెప్తాను. ఒకటేమో క్షమాపణ పొంది యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడం ద్వారా ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి అని చెప్పడినట్లుగా. రెండవదిగా మనం చెప్పుకున్నట్లు ఎలాంటి సందేహం లేకుండా ఇట్ ఈజ్ ట్రూ, ఇది దేవుని వాక్యమే, ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుని వాక్యం అనేటువంటి నమ్మిక మనకు కలిగి ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని అంటాం. అంతేకాదు భయభక్తులతో ప్రభా నీ చిత్తం నెరవేరుస్తాను నేను, నాకు బయలుపరచు అనేటువంటి ఆశతో కనిపెట్టినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడేవాడిగా ఉంటాడు. ఇలాగున భక్సింగ్ గారి యొక్క మొట్టమొదటి సుగుణం ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే పరిచర్యలు, హియరింగ్ ది వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని స్వరాన్ని వినడం. అది ప్రాముఖ్యమైనటువంటి మొదటి సుగుణం భక్సింగ్ గారి జీవితము, పరిచర్యలో కూడా. కాబట్టి ఇదంతా మనకు మాదిరికరంగా ఉంది. దైవజనుడిగా ఆయన ఎలాగూ నమ్మాడు, ఎలాగూ దేవుని వాక్యానికి పట్ల గౌరవం కలిగిన భయంతో వణుకుతూ అంగీకరించాడు. దాన్ని బట్టి దేవుని స్వరం వింటూ వచ్చారు. కాబట్టి మనకు కూడా అదే మాదిరి. కాబట్టి మనం కూడా అలాగే భయభక్తులతో దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు మనకు ప్రభు తన స్వరాన్ని వినిపింపజేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మిగిలిన విషయాలు తర్వాత మనము ధ్యానించుకుందాం. ఇంకా అనేకమైన విషయాలు. ప్రభు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రభువా, ఈ దినాల్లో మాకు అవసరమైనటువంటి మీ దాసు దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన పరిచర్య గురించి మీరు ఎలాగో తను వాడుకుంటూ వచ్చినారో, దేశ విదేశాల్లో తెలియని ప్రాంతాల్లో సైతము మీ ఆత్మ ద్వారా నడిపించబడుతూ మీ స్వరము వింటూ మీ చిత్తము ఎరిగి ఎలాగ మీ దాసుడు సేవలో ముందుకు సాగుతూ వచ్చినాడో మీరు మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. అది మాత్రమే కాకుండా మిమ్మల్ని మీరే తనకు ఎలాగ బయలుపరుచుకుంటూ వచ్చినారు ప్రభువా, ఎలాగూ మీ స్వరము వినుట తను అలవర్చుకుంటూ వచ్చినాడు, ఎలాగ మీ చిత్తము ఎరిగి అలాగూ చేయుట అలవర్చుకుంటూ వచ్చినాడు. అనేక సంగతులు మీరు మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. క్రైస్తవ జీవితంలో మాకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత, ధన్యత మీ స్వరము విని అలాగూ చేయుట అని మీరు తెలియపరుస్తూ వచ్చినారు. అనేక సార్లు మా జీవితాల్లో మేము నీ స్వరము వినలేనటువంటి చెవిటి వారుగానే మేము ఉన్నాం. దయచేసి కనికరించి క్షమించి మమ్మల్ని మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ప్రభువా, అనుదిన యాత్రా జీవితంలో నీ స్వరము వినేవారుగా మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీ స్వరం వినాలంటే మొట్టమొదటిగా మా పాపముల విషయమై మేము పశ్చాత్తాపడి మా సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించి మమ్మల్ని మేము మీకు అర్పించుకున్నప్పుడే మీ స్వరం వినగలమని మీరు మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. కనుక ప్రభువా, ఇంకా ఎవరైతే ఇటువంటి రక్షణ అనుభవంలో లేరో అలాంటి వారిని కూడా మీరు దర్శించుము. నిజమైన రక్షణ, పాపక్షమాపణ అనుభవంలోకి మీరే తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, రక్షించబడిన మేము నీ స్వరము వినేటటువంటి అనుభవంలోనికి మీరే మమ్మల్ని నడిపించండి. ఎన్నో పర్యాయాలు మా జీవితంలో, మా హృదయాల్లో ఎన్నో వాటి విషయమై పలు అనుమానాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మేము మీ సన్నిధిలో ప్రార్థించి నీ స్వరము విని మీ చిత్తము ఎరిగేటటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మీరే మమ్మను నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే కనికరించి కృప చూపించండి. మీ దాసును మీరు మా దగ్గరికి తీసుకొని వచ్చి మీరు బలపరిచి వాడుకున్నందుకు కొరకే మీకు వందనాలు. నీరు కట్టి ఫలింపచేయండి. మేము విని విడిచిపెట్టేవారము కాకుండా మా యొక్క ఆత్మీయ జీవితంలో కొంతైనా మేము ఇలాంటి ఆత్మీయ సంగతులు, అభ్యాసములకి మేము రాగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముగించుకొని మా ప్రియులు తిరిగి వెళ్తుండగా వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చు. మీ కాపుదల, భద్రత మీరే అనుగ్రహించు. దయగల తండ్రి, తిరిగి శనివారం విజ్ఞాపన ప్రార్థన కొడుకు కొరకు మేము నడిపించము. ప్రభుదినమందు పరిచర్య కొరకు మీరే మాకు సహాయం చేయము. మీ చిత్తమైతే ఆదివారం చిల్డ్రన్స్ ప్రోగ్రాము ఉంటుండగా మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే మేలుకై జ్ఞాపకం చేసుకునండి. వందనములు చెల్లిస్తూ మీకే అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకా తెలియని వారికి కూడా తెలియచేయండి. ప్రభుచిత్తమైతే ఆదివారము మనకు పిల్లల ప్రోగ్రాం కూడా ఉంటుంది. వారు పాటలు, కంఠిత వాక్యాలు, గ్రూప్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. కనుక ఆదివారం మధ్యాహ్నము ప్రేమ విందు కూడా ఉంటుంది. కనుక దయచేసి జ్ఞాపకం పెట్టుకొని మిగతా వారికి కూడా దయచేసి తెలియచేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము చేరిన మనకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.